జరుగుతోంది. సో ఈ క్రమంలో ఒక సామాజిక బాధ్యతతో బిగ్ టీవీ ఈ ఆరోగ్య పండుగని కండక్ట్ చేస్తోంది. సో ఈ మారుమూల గ్రామాల నుంచి మొదలుపెట్టి తండాలు, ఏజెన్సీల వరకు ప్రతి చోట కూడా ఈ క్యాంప్ కండక్ట్ చేస్తుంది. ప్రస్తుతం శ్రీకాకుళం వెళ్దాం. శ్రీకాకుళంలో మా కొలీగ్ రాము ఉన్నారు. అక్కడ మెడికల్ క్యాంప్, ఆ జిల్లాలో చాలా మెడికల్ క్యాంపులు కండక్ట్ చేశారు. అందులో వన్ ఆఫ్ ది శిబిరం దగ్గర నుంచి రాము పూర్తి డీటెయిల్స్ మనకు అందిస్తారు. ఈ ఆధ్వర్యంలో గత ఏడాది కాలంగా కూడా 2 రాష్ట్రాల్లో మెగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తుంది. ఇప్పటికే 200కు పైగా కూడా మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. ఈరోజు ఒక్కరోజే 2 రాష్ట్రాల్లో 100కు పైగా కూడా మెడికల్ క్యాంపులు బిగ్ టీవీ నిర్వహిస్తుంది. ప్రతి గ్రామాల్లో కూడా పేదలకి, మరోవైపు బయటికి వెళ్ళలేని చాలామంది నిరుపేదలకు కూడా స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో కొంత మేర వాళ్ళకి ఆరోగ్యపరమైన సలహాలతో పాటు ఆరోగ్యం వాళ్ళకి మేలు చేకూరే విధంగా కూడా ఎక్కడికక్కడ వాళ్ళకి కొంత చేయూతను అందించాలనే ఉద్దేశంతో గత ఏడాదిన్నరగా కూడా ఎక్కడికక్కడ కూడా తెలుగు రాష్ట్రాల్లో మెగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఈరోజు మొత్తం శ్రీకాకుళం జిల్లాలో 3 చోట్ల కూడా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా చూస్తే హెచ్ఆర్ నియోజకవర్గం ఇజ్జాడపాలెం గ్రామంలో, మరోవైపు ఇచ్చాపురం నియోజకవర్గంలోని నెలవంక గ్రామంలో, మరోవైపు పొందూరు ఏదైతే ఆమదాలవలస నియోజకవర్గం పొందూరులో కూడా 3 చోట్ల ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఈరోజు ఒక్కరోజు 100కు పైగా కూడా మెడికల్ క్యాంపులు బిగ్ టీవీ నిర్వహిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఇజ్జాడపాలెం గ్రామంలో ఉన్న ఇజ్జాడపాలెం గ్రామంలో బిగ్ టీవీ మరియు సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఎక్కడికక్కడే కూడా మొత్తం అంతా రోగులు కూడా వస్తున్నారు. వారికి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా డాక్టర్కి చూపించుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా డాక్టర్లు దానికి సంబంధించి బీపీ, షుగర్తో పాటు థైరాయిడ్ కానీ, మిగతా కీళ్ళ నొప్పులకు సంబంధించి కానీ, లేకపోతే కాలేయానికి సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించి కానీ ఎటువంటి సమస్య ఉన్న వాళ్ళంతా కూడా వాడికి వచ్చిన రోగులందరికీ కూడా టెస్టులు చేసి వారికి కొంతమందికి ఇక్కడే మెడికల్ కూడా సంబంధించి మందులు కూడా ఇస్తున్నారు. మరి కొంతమందికి ఏదైనా మేజర్ సమస్య ఉంటే విజయనగరంలో ఉన్న ఏదైతే సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉందో అక్కడికి కూడా రెఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. అసలు మెడికల్ క్యాంప్ అని వీళ్ళు ఊళ్ళో నిర్వహించడం పట్ల వీళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనే దానికి సంబంధించి కూడా వారిని అడిగి అన్న, ఇప్పుడు మీ ఊర్లో మెడికల్ క్యాంప్ పెడతాం కదా, ఏ విధంగా అనిపిస్తుంది? చాలా మంచిదండి. ఇది మంచి కార్యక్రమం. ఇది ఇప్పుడు ఈ గ్రామం నుంచి ఇప్పుడు ఒక 50 మందో 100 మందో విజయనగరం హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటే అట్లీస్ట్ ఒక 3,000-4,000 రూపాయలు జోబులు పెట్టుకుని వెళ్ళాలి. అందరూ వ్యవసాయదారి కుటుంబాలు, డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. డబ్బులు లేకపోయి అనారోగ్య పరిస్థితులను కూడా వెళ్ళలేని పరిస్థితి. అలాంటిది ఇప్పుడు మన బిగ్ టీవీ వారు ఏర్పాటు చేసిన ఈ మెగా క్యాంపెయిన్లో ఏదైతే ఉందో, విజయనగరం శ్రీమూర్తి గారు హాస్పిటల్ అని, ఈ సాయి సూపరింటెండెంట్ హాస్పిటల్లో విజయనగరం శ్రీమూర్తి గారు అంటాం, మేము ఎముకల డాక్టర్ శ్రీమూర్తి గారు అని అంటాం. ఆ టీంతో ఈ బిగ్ టీవీ వారు మాట్లాడి ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఉదయం కాంచి పేషెంట్లు వస్తూనే ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళకున్న సమస్యలు చెప్పుకొని మేజర్ ప్రాబ్లం ఏదైనా ఉంటే ఇక్కడ నుంచి విజయనగరం శ్రీమూర్తి గారికి రిఫర్ చేస్తున్నారు. అక్కడ అనేక సమస్యలకి అక్కడ ఫ్రీగా కానీ, లేకపోతే ఆరోగ్యశ్రీ ద్వారా కానీ ఎక్కడ వీలైతే ఇక్కడే మందులు ఇచ్చి ఈ యొక్క మంచి కార్యక్రమానికి ఈ బిగ్ టీవీ వారు సపోర్ట్ చేయడం వల్ల ఈ క్యాంపెయిన్ అనేది చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. మీ ఊరు ఇజ్జాడపాలెంలో పెడుతున్నాం కదా, స్థానికంగా ప్రజలకి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది? 100% ఇది మంచి కార్యక్రమం అండి. ఇది 100% ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఫ్రీగా వస్తున్నారు, ఆధార్ కార్డు చూపించుకొని వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన టెస్ట్ కానీ చేసుకొని ఫ్రీగా వెళ్తున్నారు. ఈ సక్సెస్ మంచి కార్యక్రమం కదండి. ఇది ఒక విధంగా చెప్పాలంటే మా గ్రామస్తుల తరఫున, మా తరఫున బిగ్ టీవీ వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు జనరల్గా మీరు గ్రామస్తులు బయటికి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుద్ది? ఇక్కడికి రావడం వల్ల ఎటువంటి ఉపయోగం? 3,000-4,000 దాకా ఖర్చు అవుద్దండి. ఇక్కడ ఫ్రీగా కదా అవుతుంది. 3-4,000 ఖర్చు అవుతుంది. విజయనగరం వెళ్ళాలి, ఉదయం ఈరోజు రేపు వెళ్ళాలనుకుంటే ఈరోజు ఈవినింగ్ కంచి ప్లాన్ చేసుకోవాలి. విజయనగరం వెళ్ళాలంటే ఈరోజు విజయనగరం డాక్టర్సే వాళ్ళు ఉదయం 7 గంటలకు 6 గంటలకు బయలుదేరి కారుతో వచ్చి మెడికల్ క్యాంప్, మీరు చూశారు కదా, ఆ మెడికల్ కిట్స్ ఉన్నాయి, ఇక్కడ డాక్టర్స్ చూస్తున్నారు. అక్కడి నుంచే మొత్తం స్టాఫ్ వచ్చి ఇక్కడ పేషెంట్లు చూస్తున్నారు. అంతకంటే ఇంకేం కావాలి? ఒక మంచి కార్యక్రమం ఇది ఏదైతే మటుగా అదండి. ఇజ్జాడపాలెం గ్రామస్తులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా ఊర్లో మెడికల్ క్యాంప్ పెట్టడం వల్ల చాలా బాగుంది. ఎందుకంటే మేము విజయనగరం వెళ్ళాలంటే, వేరే చోటుకి వెళ్ళాలంటే ఇబ్బంది. మా ఊరికి వచ్చి మెడికల్ క్యాంప్ పెట్టడం వల్ల బాగుందండి. అయ్యా, మీ ఊర్లో మెడికల్ క్యాంప్ పెడుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. వేరే హాస్పిటల్కి వెళ్ళాలంటే సుమారు 2,000 రూపాయలు ఖర్చు అయినా అవుద్ది. ఆ బ్లడ్ టెస్ట్కి కానీ, ఆ యూరిన్ టెస్ట్కి కానీ ఏమైనా. ఇక్కడ మా గ్రామం ఈ మెగాస్టార్ పెట్టడం వల్ల చాలా సంతోషం వ్యక్తీకరణ చేస్తున్నాను. అదే ఈ ట్రీట్మెంట్ కానీ, ఈ డాక్టర్స్ కానీ బాగానే చూస్తున్నారు. తర్వాత వలస వెళ్ళాలంటే చాలా కష్టమే. ఇది పెట్టడం వల్ల నాకు చాలా సంతోషకరం. మీరేం చూపించుకున్నారు ఇక్కడ? నేను షుగరు, బ్లడ్, బీపీ చెక్ చేసుకున్నాం. ఆరోగ్యవంతులు అని అన్నారు. అది నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. బాగుంది. మా ఊర్లో పెట్టడం చాలా మంచిది. మాకు పెద్ద ముసలోళ్ళు, మొడగోలు, వికలాంగులు ఇలాంటి వాళ్ళు వచ్చేసి
బాధపడిపోతారు కదా. అది ఇక్కడ మా ఊర్లో పెట్టడం చాలా మంచి సుఖంగా ఉంటుంది. డబ్బులు మిగిలితే మీకు ఇలా పెట్టడం వల్ల వీళ్ళు పెట్టడం వల్ల మిగిలితే పెరిగి